నా కోరిక ఏమిటంటే భీమ్ మీలాగా పెద్ద బారిస్టర్ కావాలి. వాడికి పేరు హోదా లభించాలి, అందరితో పరిచయాలు అవ్వాలి. తండ్రిని కదా, కొంచెం అత్యాశ అనుకోండి. దీన్ని అత్యాశ కాదు, కళ అంటారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీ కొడుకు మీ కళ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అన్నట్టు మీరు ఛాయ్ బాకీ పడ్డారు. భీమ్ సంపాదించడం మొదలుపెట్టినప్పుడు ఛాయ్ తాగించండి. అన్నట్టు ఏ తండ్రి సంతానం భీమరావు లాంటి మేధావి అయితే వాళ్ళ స్తోమత చాలా ఉంటుంది. సరే, నేను వస్తాను. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు. ఏమైంది హితేష్? అయ్యగారు, బాబుగారి మనుషులు వచ్చారు. వాళ్ళు సాయంత్రం కల్లా ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి వెళ్లారు. భవనం నిర్మించాలంటే ఇల్లు ఖాళీ చేయక తప్పదు. మీరు ఖాళీ చేస్తేనే కదా దాన్ని కూల్చేస్తారు. అయ్యగారు, ముందుగా మాట్లాడుకున్నది ఇదే కదా. మేము ఇంకెక్కడైనా ఉండడం కోసం ముందుగా అద్దె ఇస్తారని, తర్వాత ఇల్లు ఖాళీ చేయాలని. ఏం చెప్పారో అలాగే జరుగుతుంది. అన్నట్టు డల్లాస్ గారు ఇప్పుడు బొంబాయిలో లేరు. ఆయన రాగానే డబ్బులు ఇచ్చేస్తాడు. నీకు నమ్మకం లేదా? అయ్యగారు, నమ్మకం ఉంది, కానీ మేమంతా ఇప్పుడు ఎక్కడుండాలి? హితేష్, నువ్వెలా మాట్లాడుతున్నావంటే ఇప్పటి వరకు నువ్వేదో రాజభవనంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఎక్కడుంటే ఏముంది అయ్యగారు, కానీ దాన్ని లాగేసుకుంటే ఇప్పుడు మేము ఎక్కడుండాలి? హితేష్, ఇలా రా. ఈ డబ్బు తీసుకో, ఇక వెళ్ళు. నేనేం చేస్తానో తెలుసా? అక్కడి నుంచి నిన్ను ఎవరు గెంటేయకుండా చూస్తాను. సరే, ఇక వెళ్ళు. హితేష్ అన్నా, అన్నింటికన్నా నీకున్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? మీ అందరితో కలిసి ఉంటున్న భీమ్రావ్ అంబేద్కర్ అందరికంటే పెద్ద సాహెబ్. కానీ నువ్వు తనను పట్టించుకో. ఇక రెండో వైపు వీధుల్లో తిరిగే సాహెబ్ చుట్టూ తిరుగుతూ ఉంటావు. నువ్వేం ఆశ్చర్యపోకు హితేష్. ఈమె నా భార్య. తను ఈ మధ్య భీమ్రావుకు చెందిన భాష మాట్లాడుతోంది. నువ్వు తన మాటలేం పట్టించుకోవద్దు. ఇక వెళ్ళు. నీ బుద్ధి భ్రష్టు పట్టిపోయినట్టుంది. నీ నోటికొచ్చినట్టు వాగుతున్నావు. తమరి ఉల్లాస్ గారు ఉన్నారు కదా, ఆయన చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. మీకు తెలుసా? పేదవాడి ఉసురు తగులుతుంది. ఇక ఆయనకు కూడా తప్పకుండా తగులుతుంది. ఒకవేళ మీరు ఆయనకు సహకరిస్తే మీకు కూడా ఖచ్చితంగా తగులుతుంది. తను పెద్ద మూర్ఖురాలు. పెద్ద జాతి వాళ్ళకి, అలాగే ధనికులెవరికి ఎప్పుడు ఎలాంటి ఊసు ఎవరిది తగలదు. రమా, కొంపదీసి నిజంగానే ఆ భవనాలు నిర్మించే సాహెబ్ మనల్ని రోడ్డు మీదకి తెచ్చాడంటే మనమందరం ఎక్కడుంటాం? ఎక్కడో అక్కడ ఉంటాం అక్క. అయినా సమస్య గురించి ఎక్కువగా ఆలోచించకు. సమస్య ఎదురైతే అప్పుడు పరిష్కారం ఆలోచిద్దాం. రమా, నువ్వు ఇన్నిన్ని సమస్యలతో ఒక్కదానివే ఎలా పోరాడుతుంటావు? నేనైతే 4 రోజులకే నిరాశపడిపోయాను. ఒక సమస్య తీరిపోకముందే ఇంకోటి వచ్చేస్తోంది. అసలు జీవితంలో ఈ సమస్యలన్నీ అంతమైపోతాయో లేదో కూడా తెలీదు. అవుతాయక్క, ఖచ్చితంగా అవుతాయి. అయినా నా భర్త దీని గురించే కదా పోరాడుతున్నారు. ఆయన ఇదే చెప్పాలనుకుంటున్నారు. ఒకవేళ ఈరోజు మనం అందరం కలిసి పోరాటం చేస్తే భవిష్యత్తులో మనకు చాలా సమస్యలు తగ్గిపోతాయి. ముందుగా భీమ్రావ్ అర్థమయ్యేవాడు కాదు, కానీ ఇప్పుడు నేను తనని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అలాగే బహుశా నాకు ఇది కూడా అర్థమైందనుకుంటా. భీమ్రావుని అర్థం చేసుకోవడం కోసం అందరూ ముందుగా తమను తాము పోరాట నిప్పుతో కడుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పోరాటాన్ని అనుభూతి చెందకుండా ఉంటే భీమ్రావుని అర్థం చేసుకోవడం కష్టమే. అదేం లేదక్కా, ఆయన అర్థం చేసుకోవడం చాలా తేలిక. ఆయన ముందుగా ప్రపంచం గురించి ఆలోచిస్తారు.
ఆ తర్వాత తన గురించి. తన ప్రతి ఆలోచనలో భవిష్యత్తు ఉంటుంది, సంఘ క్షేమం అనే ఉద్దేశం ఉంటుంది. చాలే ఆపు. రోజంతా కూర్చోవడం తప్ప పని పాట ఏమీ లేదు. కేవలం నా భర్త అంటూ ఉంటావు. నువ్వేదో నీ భర్త పెద్ద అలాంటివాడు ఇలాంటివాడు అని చెప్తుంటావు కదా, అలా కేవలం భగవంతుడే ఉంటాడు. అయితే మీరు అలాగే అనుకోండి, నా మర్ది భగవంతుడు లాంటి వాడే అని. కానీ రామ ఇప్పుడైతే ఏదైతే చెప్పిందో అదంతా నిజమే, పచ్చి నిజం. కానీ నేను నమ్మను. మీరేవైనా అనుకోండి, నా భర్త ఇలాగే ఉంటారు. ప్రతి మహిళకు తన భర్త అలాగే తన కొడుకు గొప్పవాళ్లే అనిపిస్తారు. నీకు కూడా అదే అనిపిస్తుంది, అందులో కొత్తేముంది? చూడండి, గొప్పవాడు అనిపించడం అలాగే గొప్పవాడవడం రెండు వేర్వేరు విషయాలు. ఒకవేళ మీకు నమ్మకం కలగకుంటే ఈ విషయంలో నేను మీకు సాక్ష్యం కూడా చూపించగలను. ఈ రోజు సాయంత్రం పని పూర్తవుతానే నాతో పాటు రండి, మీరే చూడండి స్వయంగా. నాకు సాక్ష్యాలేం అక్కర్లేదు. అక్క, అంత అవసరం ఏముంది? అవసరం ఉంది రమ్మా, చాలా అవసరం ఉంది. అదిగో హితేషన్ వచ్చాడు. హితేషన్ వచ్చేసాడు. అందరూ వచ్చేసాడు. అరే వచ్చేసాడు. చెప్పు హితేషన్న. చెప్పు హితేషన్న, మీరు ఆయనతో మాట్లాడారా? ఆయన ఏం చెప్పాడు? సాయిబ్ ఇప్పుడు బొంబాయిలో లేడు. నేను ప్రచండ దేవ్ గారిని కలిశాను. ఇక మనందరి ఆరోపణ ఏముందో అది నేను చెప్పాను. ఆయన ఏం చెప్పాడంటే, ఇక ఇప్పుడు సాహెబ్ బొంబాయికి రానంత వరకు, అలాగే డబ్బు అందనంత వరకు, అంతవరకు ఇల్లు ఖాళీ చేయించడం జరగదు అని. అలాగే ఈ మిఠాయి డబ్బా ఇచ్చాడు. ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి మీ వాళ్ళందరికీ పంచిపెట్టు అని. చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. జోకు, ఇదిగో అందరికీ పంచు. ఇదిగో తీసుకో. నాకు మిఠాయి తినాలని లేదు. అరే ఈ మిఠాయి డబ్బాను పరేసేయ్. ఏంటి భవన్, ఏంటి పిచ్చి పనులు? సాహెబ్ వెళ్ళిపోయాడు. ప్రచండ దేవ్ ఈ మిఠాయి డబ్బాలు పంపిస్తున్నాడు. హితేష్ అన్న, మీరంతా మా అందరితో ఏదో ఆట ఆడుతూ ఉండాలి, లేదా మీరందరూ మమ్మల్ని కలిపి మూర్ఖులు చేస్తుండాలి. ఏ భువన్, నిన్నెవరూ మూర్ఖుడిని చేయడం లేదు. అయినా ఎక్కువగా మాట్లాడుకో. నీతో ఎవరు బలవంతంగా వేలిముద్ర వేయించలేదు. నీకు కూడా సొంత ఇల్లు కావాలి, అందుకోసం కొంచెం ఎదురు చూడు. ఇక ఈ పొగరుంది కదా, ఈ పొగరు మాత్రం చూపించద్దు. నాకేమనిపిస్తుందంటే మనందరం ఇరుక్కుపోయాం. భీమరావు చెప్పిందే నిజం. నోరు మూసుకో. అరే జోకు, ఏం చేస్తున్నావు? ఏం బాగుతున్నావురా? వెంటనే భీమరావు తరపున వెళ్ళిపోయావా? అంతగా భీమ్ భీమ్ అనడం వల్ల ఎటువంటి అర్థం లేదు. అసలు తను మన పరిస్థితిని చూసి సంతోషిస్తున్నాడు అనుకుంటా. ఇక మీరిద్దరూ ఇంటికెళ్ళండి. అలాగే సార్. సార్ నమస్తే సార్. అయ్యో, సంచి మర్చిపోయాను. ఏమైంది భీమ్? సార్, ఒక విషయం అడగాలి. ఏంటది? మనం ఏం చేయటం మంచిది? మన చుట్టుపక్కలున్న వాళ్ళందరూ పెద్ద ఆపదలు ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తున్నప్పుడు, అలాగే వాళ్ళకి ఈ విషయం కూడా తెలియనప్పుడు, హెచ్చరించినా కూడా వాళ్లకు అర్థం కానప్పుడు, రాబోయే ఆపదను చూసి కళ్ళు మూసుకున్నప్పుడు, ఆ సమయంలో మనం ఏం చేయటం మంచిది? వాళ్లను వాళ్ల పరిస్థితులు వదిలేయటం మంచిదా, లేక వాళ్ల ద్వారా చెప్పబడుతున్న ప్రతి మంచి చెడులను అస్సలు పట్టించుకోకుండా వాళ్లకు సహాయం చేయడానికి ప్రయత్నించటం మంచిదా, లేకపోతే వాళ్ల నిర్ణయం వాళ్లే అనుభవిస్తారు అని అనుకుని కేవలం మన మీదే దృష్టి పెట్టుకోవటం మంచిదా? భీమ్, సమతుల్యత కోసం మనం ఎప్పుడూ అన్వేషించాల్సి ఉంటుంది. అన్వేషించడం కూడా మంచిదే. కానీ ఈ సమతుల్యత ఎలా పొందటం జరుగుతుంది సార్? ప్రతి వ్యక్తి పద్ధతి వేరువేరుగా ఉంటుంది సమతుల్యతను పొందడానికి. అందుకే నీ పద్ధతిని నీ లెక్క ప్రకారం వెతుక్కో.
ఇంకా తన కోసం ఎంతసేపు ఎదురు చూడాలి? రుజువు చేయాల్సిన అవసరం ఏంది? వదిలేయొచ్చు కదక్కా. రామా, ఎలాగో వచ్చాను కదా, చూసే తీరుతాను నీ భర్త ఎలాంటి వాడో. నువ్వు రోజంతా భర్త భర్త అంటుంటావు కదా. అదిగో నా భర్త వచ్చేశారు. ఇక మీకెలా చెప్పానో అలాగే చేయండి. ఒకవేళ అది రుజువు కాలేదో రేపటి నుంచి మీరిద్దరూ పనిలోకి రాకూడదు. అవును రాము, నాకు నమ్మకం ఉంది. నా భర్త ఖచ్చితంగా గెలుస్తారు. సరే, అయితే పరీక్షించే చూస్తాను. అయ్యో, నాకు సహాయం చేయొచ్చు కదా, అవసరం ఉంది. మేమెందుకు ఇవ్వాలి? మేం మీకు మా డబ్బులు ఇవ్వలేము. అయ్యో, కొన్నే కదా అడుగుతున్నాను, ఇవ్వొచ్చు కదా. రమా, వదినా, మీరిక్కడ మంచిదని మీరు వచ్చారు. చూడండి ఎలా డబ్బులు అడుగుతుందో. ఏమైంది? ఈవిడ మేం పనిచేసే దగ్గరే పని చేస్తుంది. ఇక ఈరోజు ఈవిడ చేసిన తప్పుకి సేట్ గారు కూలీలో కోత పెట్టారు. ఇక మమ్మల్ని డబ్బులు అడుగుతుంది. ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలి? అసలు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వొచ్చు కదా, నాకు చాలా అవసరం ఉంది. ఒకవేళ నేను డబ్బులు లేకుండా ఇంటికెళ్ళానంటే చాలా కష్టమైపోతుంది. రమా, ఇవాళ కూలీ డబ్బులు ఇవ్వు. భీమ్రావ్, రమ ఎంతో కష్టపడి పనిచేసింది. మీరు ఇలా ఎలా ఇవ్వగలరు? అయినా ఈవిడ చెప్పింది నిజమని సాక్ష్యం ఏముంది? అబద్ధం కూడా చెప్పొచ్చు కదా. వదినా, ఈవిడ నిజం చెప్పని లేదా అబద్ధం చెప్పని మనం కేవలం ఏది ఒప్పో అదే చేయటం మంచిది. ఇక అవసరార్థులకు ఎప్పుడూ సహాయం చేసి తీరాల్సిందే. కావాలంటే వాళ్లకేదైనా సహాయం చేయటం వల్ల మనం కష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చినా సరే నేను మీ డబ్బులైతే అడగలేను, కానీ రమ డబ్బులైతే తీసుకోగలను కదా. రమా, డబ్బులివ్వు. తీసుకోండక్క. ఈ డబ్బులతో మీ కష్టం కొద్దో గొప్పో తప్పకుండా తగ్గిపోతుంది. అయితే మీరు అలాగే అనుకోండి, నా మర్ది భగవంతుడు లాంటివాడే అని. కానీ నేను నమ్మను. ఒకవేళ మీకు నమ్మకం కలుక్కుంటే ఈ విషయంలో నేను మీకు సాక్ష్యం కూడా చూపించగలను. అవి నీ దగ్గరే ఉంచుకో భీమరావు. ఏమైంది? నీ భార్య చెప్పింది నిజమే. నువ్వు అందరికంటే భిన్నమైన వాడివే. ఇక నీలాంటి భర్త ఎవరికి దొరుకుతాడో. వాళ్ళు ఎప్పుడు భర్త భర్త అని అంటుంటారు కదా. నిజంగానే నువ్వు మహాపురుషుడివే. నిస్వార్థంగా ఆలోచిస్తావు. వద్దక్క, అంత మాట అనకండి. నాకు మహాపురుషుణ్ణి కావాలని లేదు. కానీ ఇది నిజం భీమరావు. నువ్వు సాధారణ వ్యక్తివి కాదు. నేను వెళ్తాను. ఇదిగో, ఇక రేపు పనిలోకి వెళ్ళినప్పుడు ఈవిడితో చెప్పు, ఇంకెప్పుడు కూడా నన్ను మహాపురుషుడు అనొద్దని. కానీ భీమ్రావ్, ఒకవేళ ఎవరైనా నిన్ను మహాపురుషుడని అంటుంటే నమ్ముతుంటే అందులో తప్పే ఉంది. లేదు వదన, నాకసలు మహాపురుషుణ్ణి కావాలనే లేదు. నన్ను నేను కేవలం ఒక యోధుణ్ణి అనుకుంటానంతే. నేను నా హక్కు కోసం ప్రతిరోజు సంఘర్షణను అనుభవిస్తాను, పోరాటం చేస్తాను, అంతే. ఇక నాకేమనిపిస్తుందంటే జనాలు నన్ను కేవలం యోధుడు అనే అనుకోవాలి. అప్పుడు వాళ్లకు కూడా ఆత్మవిశ్వాసం లభిస్తుంది. వాళ్ళు కూడా తమ హక్కుల కోసం పోరాడగలరు అని. నువ్వు అన్నది నిజమే భీమరావు. నువ్వు ఒక యోధుడివి. ఎలాంటి యోధుడివంటే తనను చూసినా తన గురించి విన్నా హక్కు కోసం పోరాడాలని, గెలవాలన్న ఆశ చిగురిస్తుంది. నువ్వే చూడు, నాలాంటి మధ్య వయసు మహిళ కూడా ధైర్యాన్ని తెచ్చుకోగలిగింది కేవలం నీ కారణంగా. నీకు తెలుసా భీమ్, ఏ రోజైతే యువతరం నీ గురించి వినడం మొదలు పెడుతుందో, అలాగే నీ మాటలు నమ్మడం మొదలు పెడుతుందో, ఆ రోజు విప్లవం వస్తుంది. ఇక ఆ రోజే మారుతుంది మా సమాజం, అలాగే మీ జాతి. నేను మారిపోయినట్టుగా మా పక్కింటి ఆవిడ మీరా ఉంది కదా, తను కూడా మారిపోయింది.
తెలుసా భీమ్, ఇప్పుడు మేము మా భర్తల్ని ప్రేమించడమే కాదు, వాళ్ళ అక్రమాలను భరించడం లేదు కూడా. మీరు చెప్పిన మాటలు వింటుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కేవలం ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. మున్ముందు కూడా ఆడవాళ్లకు ఈ మాట చెప్పండి. తమ ఆత్మాభిమానం కంటే కూడా పతి ధర్మం ఎప్పటికీ గొప్పది కానే కాదని. అవును భీమ్, ఎలా అయితే ఆత్మాభిమానానికి అర్థం నేను అర్థం చేసుకున్నానో నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. మున్ముందు కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఎదిగో భీమ్, ఏ డబ్బు తీసుకో. అయినా దేనికోసమమ్మా? కంగారు పడకు, నేను నా తరపునిస్తున్నాను. భీమ్కు పనికొస్తాయి. కానీ మేమంతా ఎంతో కొంత సంపాదించడం మొదలుపెట్టాం. ఇక అవి మాకు సరిపోతాయి. అవును, డబ్బులతో నిజంగానే అవసరం లేదు. మేమిప్పుడు సంపాదిస్తున్నాం. ఆ డబ్బులు మాకు సరిపోతాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ మీ ఇంట్లో వాళ్లను నా భర్త అలాగే సాహెబ్ మనుషులొచ్చి ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు. ఈ పని ఈ రోజు రాత్రి చేయబోతున్నారు. అప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు? అప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఉండాల్సి ఉంటుంది కదా. వాళ్ళంతా నీకు అప్పుడు ఒక్క పైసా కూడా ఇవ్వరు. అప్పుడు ఈ డబ్బులు నీకు పనికొస్తాయి కొత్త ప్రాంతంలో. తీసుకో భీమ్. వద్దండి, ఏది ఏమైనా సరే నేను ఈ డబ్బులు తీసుకోను. అలాగే నేను వాళ్ళందరి పక్కన నిలబడతాను కూడా. ఇప్పుడు వాళ్లకు అన్యాయం జరుగుతోంది. మీ డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఆవిడ పక్కన నిలబడడానికి వీల్లేదు. రమా, వాళ్ళంతా మనకైన వాళ్ళు. ఆపదలు మనమే వాళ్ళ పక్కన నిలబడకుంటే ఇంకెవరొచ్చి నిలబడతారు? నేను చెప్తున్నాను కదా, వెళ్ళడానికి వీల్లేదు. వాళ్లకు నచ్చ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించారు. ఏదైనా కానివ్వు రమా, ఇప్పుడు వాళ్ళు ఆపదలో ఉన్నారు. మనం వాళ్లకు సహాయం చేయటం మంచిది. ఇక చెడుకి ప్రతీకారం చెడుగా ప్రవర్తించి తీర్చుకోకూడదు. అక్క, ఆయనకు చెప్పొచ్చు కదా, వాళ్ళందరితో కలిసి ఉండడం మంచిది కాదు. రమా, తనను వెళ్ళని రమా. అతను భీమ్రావ్. ఎవరు ఆపినా ఆగలేడు. ఏం చేస్తున్నారు? నడవండి, మేము వెళ్ళేది లేదు. నిన్నే ఏం చేస్తున్నారు? అరే, మేము ఈ ఇల్లు వదిలేసి ఎక్కడికని వెళ్తాం? మాకు వేరే ఎక్కడ ఇల్లు కూడా లేదు. అవును, ఇప్పుడు మేమంతా ఎక్కడైనా ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్నంత వరకు ఎక్కడికి వెళ్ళము. మీరెక్కడికి వెళ్తారో అదంతా మాకు తెలియదు. హితేష్ అన్న, నువ్వే చెప్పావు కదా సాహెబ్ మనకు డబ్బులు ఇవ్వనంత వరకు అంతవరకు ఇల్లు ఖాళీ చేయడం జరగదని. కానీ వీళ్ళు ఖాళీ చేయిస్తున్నారు. వీరితో మాట్లాడొచ్చు కదా. మీరు మమ్మల్ని ఇలా గెంటేయడానికి వీల్లేదు. నేను ప్రశాంత్ దేవ్ గారితో మాట్లాడాను. ఆయనతో నువ్వేం మాట్లాడావో మాకు తెలీదు. మేము కేవలం ఈ ఇల్లు ఖాళీ చేయించాలంతే. వెళ్ళండి, తొందరగా ఇల్లు ఖాళీ చేయండి. అందరూ బయటికి వెళ్ళండి. లేదు లేదు, మేమంతా ఎక్కడికి వెళ్ళము. మేము ఎక్కడికి వెళ్ళం. మేము ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళాం. ఇక్కడే పుట్టాము, ఇక్కడే చచ్చిపోతాము. వీడిలా వినేలా లేడనిపిస్తుంది. వీడిని ఇలా వెళ్ళడు కదా. నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళను. నన్ను వదలండి. వెళ్ళిక్కడి నుంచి. మీరు చాలా తప్పు చేస్తున్నారు. మాకు తప్పప్పులు నేర్పించకు. ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అందరూ ఇక్కడే బయటే ఉండాలి. అర్థమవుతుంది కదా? ఎవరేం మాట్లాడాలనుకున్నా సాహెబ్తో మాట్లాడండి. మేము కేవలం ఆయన ఆదేశాలని పాటిస్తామంతే. కానీ ఇంత రాత్రి ఇక్కడున్న కుటుంబాలన్నింటినీ ఇంటి బయటకు తోసేసి ఇలా రోడ్డున పడేయటం మంచిదా? వదిలేయండి. మీరు ఇక్కడ నుంచి కెలిష్కర్ గురువు గారి దగ్గరికి వెళ్ళండి, లేదంటే ఉద్యానవనంలోకి వెళ్ళండి. ఎక్కడ దీపాలు వెలుగుంటే అక్కడ వెళ్ళి చదువుకోండి. వెళ్ళండి. ఇందులో రాసిపెట్టున్న ఏదో ఒక సమస్యతో ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ పీడించబడుతున్నారు. సంవత్సరంలో ఒక్కొక్క రోజు మీ అందరి కోసం తీసేసినా కూడా అయినా 2 వ్యక్తులు మిగులుతారు. వాళ్ళ దగ్గర నువ్వు ఉండలేవు. అయినా దగ్గరుండి కూడా ఏం చేస్తావు భీమ్? రోజు ఉండే పోరాటాలు ఎన్నోసార్లు నువ్వు పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే
ఒక పెద్ద పోరాటం కోసం నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవడానికి. పదండి. హితేష్ అన్న, మీరు ప్రచండ దేవి గారితో ఏం మాట్లాడొచ్చారు? ఇదంతా ఏంటి? వెళ్ళి ఆయనతో మరోసారి మాట్లాడరండి. నేను వెళ్ళి మాట్లాడతాను. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ కూర్చొని చదువుకోండి. ఇక్కడ కానీ కానీ గిని ఏం లేదు. అయినా మీరు కంగారు పడకండి. నాకు జీతం వచ్చింది కదా, తినడం కోసం ఏదో ఒకటి తీసుకొస్తా. ఇక్కడ సమస్య నేను ఒక్కరిని తినటం గురించి కాదురామా అత్తయ్య. తెలుసు, పిన్ని గారి బాధ్యత మనదే. అలాగే ఇంట్లో అందరికంటే ఎక్కువ పేదవాళ్ళు ఎవరున్నారు వాళ్ళ కోసం కూడా తీసుకుంటాను. మీరేం కంగారు పడకండి. అలాగే అక్కడ ఏం జరిగినా నేనొచ్చి మీకు అంతా చెప్తాను. పూసగుచ్చినట్లు అంతా చెప్తాను. కానీ మీరు ఇక్కడే కూర్చొని చదువుకోండి. వెళ్ళొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అలాగే.